తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేయడం జరిగింది. దానిపైన భిన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. దాన్ని ప్రతిపక్షాలు అయితే మెయిన్గా ఇది సరిగా చేయలేదు, కొన్ని కుటుంబాలు వదిలేశారు, ఇది లెక్కే కాదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏమంటారన్నా, ప్రతిపక్షాలు ఇది లెక్కలే కావు, దీన్ని పట్టించుకోవద్దు అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు. మీరు దీనిపైన ఏమంటారు? అంటే ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ మరో బీజేపీ రెండు కూడా ఇప్పటి వరకు బలహీన వర్గాల లెక్క దేశంలో ఎక్కడ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట మేరకు చేసిన దానిలో బీసీలలో ఎక్కడ పట్టు సాధిస్తుందని చెప్పిన ఒక భయంతో చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప మరొకటి కాదు. నేను మీ ద్వారా ప్రజలకు కానీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కానీ నేను ఒకటే చెప్పదలుచుకుని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ కూడా స్వాగతించాలి. 1931లో కులగణన జరిగిందంటే ఆ తర్వాత కులగణన ఎక్కడ లేదు. అసలు బీసీలకు అన్యాయం జరిగిందంటున్న బీఆర్ఎస్ని అడుగుతున్నా. ఒకే రోజు కులగణన పేరిట ఏదైతే సర్వే జరిపినరో ఆ సర్వేలో అంటే ఆనాడు క్యాబినెట్లో ఆ సర్వేకి సంబంధించింది పెట్టలేరు, అసెంబ్లీలో పెట్టలేరు. మొన్నటి అసెంబ్లీలో అదే ప్రామాణికలో మాకు బీసీలకు సంబంధించిన లెక్క చూడడం అన్నప్పుడు 51% ఉంది. ఒకవేళ అది ప్రామాణికంగా తీసుకున్నా ఒకరోజు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సర్వే చూసినా 51% ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణనలో 56.33% వచ్చింది. అంటే శాస్త్రీయ పద్ధతిలో జరిగింది ఈ కులగణన అనేది. శాస్త్రీయ పద్ధతుల్లో 1,00,000 పైచిలుకు ఎలిమినేటర్లతోటి 150 మందికి ఒక బ్లాక్గా ప్రతిరోజు 7 లేదా 8 ఇండ్లనే కులగణన చేయాలని చెప్పని, తద్వారా వాటన్నిటిని కూడా ఆయా మండల పరిషత్ కార్యాలయాలను కూడా పెట్టుకొని, అంటే వీళ్ళకు లెక్క తేలినాక భయం పట్టుకున్నట్టుంది ఎక్కడ వీళ్ళకు వాటి చేయవలసి వస్తుంది. ఇప్పుడు మేము కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా రాజకీయ, విద్య, ఉద్యోగ ఈ 3 అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈరోజు కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడేది దానికి విలువ ఉంటుంది అంటున్నా. కోడి గుడ్డుకు ఈకలు పీకే విధంగా వాళ్ళ వాక్యాలనే తప్ప ఇప్పుడు 16 లక్షల మంది ఇంకా పాల్గొనవలసి ఉందని ఓవైపు ప్రభుత్వం ప్రకటించింది. 3.1% ఇంకా వాళ్ళ పేరు నమోదు చేసుకోరని. అందరూ కూడా సలహాలు సూచనలలో మీరు మళ్ళీ ఒకసారి కులగణన చేయాలంటే 16 నుంచి 28 దాకా అవకాశం ఇస్తున్నారు. తర్వాత మొదటి వారంలో అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టి పక్కాగా రిజర్వేషన్లను కల్పించేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ ఒకటి, అక్కడ కులగణన చేసేటప్పుడు బీఆర్ఎస్ నాయకులే ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళే బహిష్కరించండి, అసలు కులగణనకు సహకరించకుండా వాళ్ళే వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఈ కులగణన సరిగ్గా లేదు, లెక్కలు సరిగ్గా లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అదే అంటున్నా కదా, ఇప్పుడు ఓవైపు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి, ఓవైపు కులగణనలో పాల్గొనకుండానే వాళ్ళు విమర్శించేటువంటి హక్కు వాళ్ళకి ఏముందో ఉంటుంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు అన్నాడు, వాళ్ళు సామాజికంగా కులగణనలో పాల్గొనకపోతే సామాజికంగా బహిష్కరిద్దాం ఈ తెలంగాణ నుంచి అని కూడా వారు అన్నారు. అసెంబ్లీలో కూడా అన్నాం, నువ్వు కులగణనలో పాల్గొని నీకు మైకెందుకు ఇవ్వాలని చెప్పాను కూడా. అంటే వీళ్ళంతా కూడా ప్రతినిత్యం ఓ దుష్ప్రచారం చేయాలి. నేను ఒక మాట కొన్ని సందర్భాలు చెప్పిన, విద్వేషపు వాట్సాప్ గ్రూపులు తెరిచి ఓవైపు బీఆర్ఎస్, ఒక బీజేపీ ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి మంచి కార్యక్రమం బదనం చేసే కార్యక్రమం పెట్టుకుని తప్ప ఈ ఒక్కటని వీళ్ళు సపోర్ట్ చేశారు. బాధ్యత గల ప్రతిపక్షం ఉన్నవాడు ప్రజలకు ఉపయోగపడే పథకం వచ్చిందంటే దానికి అభినందనలు తెలపాలి. ఇంత పెద్ద సంస్కరణ చారిత్రాత్మకమైనది, సాహసోపేతమైనది, రోల్ మోడల్ తెలంగాణ ఈరోజు భారతదేశానికి కాబోతున్నది. 2011లో సెన్సెస్లో కులగణన చేయలే, 1931లో కులగణన జరిగింది. ఇక్కడ భారతదేశ జనగణన 2011లో అయింది, 2021లో ఈ దేశ ప్రభుత్వం చేయాలి, ఇప్పుడు 2025లో చేయబోతున్నారు. అప్పుడు నిజంగా వీళ్ళకి శుద్ధి ఉంటే మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా ఎవరు ఇస్తాయంతో తేలాడు, వారికి అంత న్యాయం జరగలేదు. మేము తెలంగాణ రోడ్ మోడల్ చేసి చూపించినాం. దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కల్లో కులగణన కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, బట్టి విక్రమార్కని చెప్పుకుంటూ ఏది ఏమైనా ప్రతిపక్షాలు అధికార పక్షం ఏది చెప్పినప్పటికీ ఒక 3 లక్షల కుటుంబాలు అయితే మీ లెక్కలో రాకుండా పోయినాయి. వాటి సంగతి ఏంది, వాళ్ళని ఎలా మళ్ళీ కూడా మీరు ఆహ్వానిస్తున్నారు, మళ్ళీ సర్వేలో పాల్గొనాలంటారు. ఎట్లా వరకు అవి తేలే అవకాశం ఏమన్నా ఉందా?
3.1 అంటే అది 3 లక్షల పైచిలకు కుటుంబాలు, జనాభా చూసుకుంటే 16 లక్షలు. వాళ్ళకి 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అవకాశం ఇచ్చినాం. మండల పరిషత్ కార్యాలయంలోకి వచ్చి కానీ ఆన్లైన్ ద్వారా కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వబోతున్నాం. వాళ్ళందరూ కూడా నేను కూడా మీ తొలి వెలుగు ద్వారా వారికి ఆఫర్ ఇస్తున్నాను. ఎవరైతే ఈ కుల గణనలో పేరు నమోదు చేసుకొని గౌరవ కేసీఆర్, గౌరవ కేటీఆర్, గౌరవ హరీష్ రావు గారితో పాటు అసలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న బాధ్యత గల పదవులు ఉన్నారు, వాళ్ళు కూడా లెక్క చెప్పాలి. అంటే వాళ్ళు కులగణన జరిపినప్పుడు అందరూ పాల్గొనాలి. ఆగే మేఘాల మీద ఇతర దేశాలను విమానాల మీద వచ్చి దిగి మరి పాల్గొనాలని చెప్పి ఎక్కడెక్కడో వచ్చి వాళ్ళు కోసం ఒకటే రోజు వాళ్ళు. మేము శాస్త్రీయ పద్ధతులు వేసినాం, రోజుకి 8 ఇళ్ళ కంటే ఎక్కువ చేయొద్దని చెప్పినాం. ఇది శాస్త్రీయ పద్ధతులు జరిగింది. ఎవరు ఎక్కడ కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా అనుమానాలు ఉంటే ఏదైనా మండలంలో ఈ కులగణన తప్పు ఉందంటే మీరు వెళ్తే ఆ మండల పరిషత్తులో ఏదైతే ఎన్నికలప్పుడు ఓటర్ బ్యాలెట్లను మనం కట్టలు కట్టి పెడతామో, ఇప్పుడు ఈ మధ్యలో మనం ఓటు వేసినప్పుడు కూడా స్లిప్స్ వస్తుంది, వాటిని కూడా భద్రపరుస్తున్నాం 5 సంవత్సరాల కొరకు. అట్లనే వీటిని కూడా ఆయా మండల కార్యాలయాలు భద్రపరిచి ఉంచినాం. ఎవరికైనా అనుమానం నివృత్తి చేసుకోవాలనుకుంటే పలానా మండలంలో మా గణనలో తప్పు జరిగింది, దీన్ని మీరు సరి చూసుకుంటామని కూడా ఆ మండలానికి వెళ్తే వారికి సంబంధించిన వివరాలు వస్తాయి. ఆ రోజు కుల గణనకు సంబంధించి ఇంటి యజమాని సంతకం పెట్టిండు, ఎన్రోల్ సంతకం ఉంది, సూపర్వైజర్ సంతకంతో పాటు వాటి అన్నిటి కూడా కట్టలు కట్టి ఉంచడం. ఎవరు కూడా అనుమానాలకు తావివ్వకండి. అసలు లెక్కే లేదు ఇప్పటి వరకు, బలహీన వర్గాలు లెక్కే లేదు ఇప్పటి వరకు. ఆ లెక్కని ఈరోజు పక్కగా తీస్తే సంతోషించాల్సి ఉంది, హర్షించాల్సి ఉంది. ఈ విధంగా బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎందుకు ఆరోపణలు చేస్తారో అర్థమైంది. అంటే మా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తారు వీళ్ళు. రేపు బీఆర్ఎస్ బీజేపీ కాకుండా మీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్గా మల్లన్న కూడా దీని మీద ఆరోపణలు చేస్తూ ఉండు. వారి వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని కూడా విన్నాము, వారికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. శాస్త్రీయ పద్ధతిలో జరిగినటువంటి అంశాన్ని కూడా వారికి చెప్పడానికి కోసం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వంలో పెద్దలకు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3.1% 16 లక్షల మంది నమోదు చేసుకున్న తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి అంటే ఇంకా దీనిపైన పూర్తి క్లారిటీ మాత్రం జనాల్లో కన్ఫ్యూజన్ ఉంది. క్లియర్ ఇలా జనాలకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అసలు ఇదివరకు లెక్క వచ్చింది సంతోషపడుతున్నారు. బీసీల లెక్క 56% వచ్చింది. అరే మీరు అర్థం చేసుకుని ఇదివరకు బీసీ లెక్క ఎక్కడ ఉంది? ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి లెక్క ఉంది, వారికి రిజర్వేషన్ ఉంది. బీసీ లెక్క ఎక్కడ ఉందా? దేశంలో ఎక్కడ ఉందా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో బీసీ లెక్క ఉందా? ఈరోజు తెలంగాణ బీసీ లెక్క తెలియదు 50.33% చెప్పి మేము బలహీన వర్గాలకు సంబంధించిన సంతోషపడుతున్నాము. రేపు 16 లక్షలు కూడా ఇంకా పెరగచ్చు కదా మా కుల బీసీల వాటా. 42% ఈ ప్రభుత్వం మీ కామరేడ్ డిక్లరేషన్ ఇస్తామనుకున్న దానికి చట్టపద్ధతి తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నేనేమంటున్నా అసలు ఇదివరకు లెక్కే లేదు. అసలు ఏ ఆధారంగా వాళ్ళు అడుగుతారో మాకు అర్థమవుతలే. ఇదివరకు ఈ లెక్క ఉంది, తగ్గిందంటే అర్థం. ఏ లెక్క ప్రామాణికం? ఒకవేళ కుల గణన బీఆర్ఎస్ పార్టీది తీసుకున్న 51% వాళ్ళది, ఇప్పుడు 56 ఉన్నాం అంటే 5% పెరిగింది మరి. అట్లంటే ఒకవేళ మీ బీఆర్ఎస్ డివైడ్ అయ్యారు కదా ముస్లిం బీసీలు అని చెప్పేసి అప్పుడు కూడా అంతే కలిపి, అప్పుడు వాళ్ళది కూడా అంత కలిపే 51%. ఒకవేళ వాళ్ళు విడిగి చేస్తే 114% అవుతుంది. మన అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి ఏంటి లెక్క చేసారు కదా, వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే 114% అవుతుంది. ఇక్కడ 114% ఉంటుంది, 100% కదా. 100% లెక్క వేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఇది 56%, అది 51%. ఆయనే అసెంబ్లీలు కూడా తప్పుదారు పట్టించారు కేటీఆర్ గారు. లేదు ఇది 51, 10 కలుపుతారు ఒకటి అన్నాడు. మేము విడమరి చెప్పినాడు. నేనే నా స్పీచ్ మీరు అసెంబ్లీ నా స్పీచ్ తీయండి. కేటీఆర్ గారు సారసం తప్పుదో పట్టించండు, ప్రజలు తప్పుదో పట్టించి ఆ రికార్డులు సరి చేయమన్నా. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు. వారు చెప్తుంది 61% తప్పు, 51% అని. వారు ఏదైతే సర్వే జరిపిన చెప్పే పుస్తకం ఉందో అసలు ప్రామాణికమే కాదు మేము అంటున్నాం. ఒకవేళ ప్రామాణికమే కేటీఆర్ అంటున్న దాన్ని తీసుకున్నా 33వ చాప్టర్లో మీరు చూడండి, బీసీల సంబంధించిన మ్యాప్ 51% ఉంటుంది. సరే లెక్కలు తేలినాయి, ఓకే లెక్కలు తేలినాయి, లెక్కలు అయిపోయినాయి. ఇక కావాల్సింది 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి. అది సాధ్యమైన పని. చట్టం ప్రకారం కష్టం అయ్యే అవకాశం ఉందని సీఎంఏ చెప్తున్నారు. లేదు మేము ఇప్పుడు నిన్న రోజు మా గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పీసీ అధ్యక్షులు గారు సూచన మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూర్చొని చర్చించుకొని ఈ 28వ తేదీ నాడు 2వ విడత జనాభా లెక్కలు కులగణన అయిపోయిన తర్వాత, లెక్క తేలిన తర్వాత మొదటి వారంలో శాసనసభను ప్రత్యేకంగా ఏర్పరచుకోండి. ఎట్లా బడ్జెట్ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ శాసనం చర్చించి 42% విద్య ఉద్యోగ రాజకీయాలకు బీసీలు కూడా వాటా కల్పించాలని చెప్పి తీర్మానం చేయబోతున్నాం. చట్టబద్ధత చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, కేంద్ర ప్రభుత్వం అనుకూలం చేయాలి. ఒకవేళ బీజేపీ రాకపోతే
రేపు వచ్చే కాంగ్రెస్ ఆపేస్తే మీ వాళ్ళు ఆపేస్తే న్యాయ పోరాటం చేస్తాం, ధర్మ పోరాటం చేస్తాం. మా తెలంగాణలో బీసీల వాటా 56% దాటిందని చెప్తాం, ఇవ్వాల్సిందని చెప్పి పోరాటం చేస్తాం. పక్కన తమిళనాడు, పక్కన మహారాష్ట్ర, పక్కన రాష్ట్రం ఎట్లా వచ్చిందో అటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చేస్తుంది. ఈ స్థానిక ఎలక్షన్లకు మాత్రం చాలా డిలే జరుగుతుంది. ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు జరుగుతాయి అని చెప్పి జనాలు వేడి చేస్తూ ఉన్నారు. సర్పంచులు లేక ఊళ్ళు బోసిపోతూ ఉన్నాయి. దీన్ని మీరేమంటారు? మనకు ఓవైపు ఎన్నికలు అనుకుంటున్నాం, ఓవైపు రిజర్వేషన్ కూడా ఖరారు కావాలనుకుంటున్నాం. ఒకవేళ ఎన్నికలకు పోతే ఈ రిజర్వేషన్ ప్రకారం పోతే బలహీన వర్గం నష్టం జరుగుతుంది చెప్పనుకుంటున్నాం. ఈ రెండింటి మధ్యలో సమన్వయం చేసుకోవడానికి కొంచెం ఆలస్యమైంది. వీళ్ళని ఎలక్షన్ విలువలు ఏమన్నా కుల గణన జరిగిన తర్వాతనే అన్న అసలు వాళ్ళకి అటువైపు ఎవరున్నారని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మేదక్. బీఆర్ఎస్ అభ్యర్థి చూపించి అక్కడ ఎందుకు అది చూపించాను. ముందు బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడా? వాళ్ళకి అయిపోయిందా బీఆర్ఎస్ గ్రామంలో? అరే నువ్వు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినరు, పార్లమెంట్ ఎన్నికలు 0 అయినరు, అంతే కదా. ఇప్పుడు లేదంటారు జనాల్లో ఎంతో కొంత పల్స్ ఉంటే నువ్వు ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉంటావు? దానికి సంబంధించి అడిగి చెప్పండి నాకు.